Hello friends, Namaste. This is your Hasini. Welcome to our favorite cookery show, Me Inti Vanta. ప్రతిరోజు రెండు కొత్త వంటకాలతో రోజుకో కొత్త రుచిని మనకు పరిచయం చేస్తున్న మీ ఇంటి వంటలో ఈ రోజు ఉమా గారు మనందరి కోసం రెండు వెరైటీ డిషెస్ ని పరిచయం చేయబోతున్నారు. సో వారికి ముందుగా వెల్కమ్ చెప్దామా. హాయ్ ఉమా గారు. హాయ్ హాసిని, బాగున్నారా? చాలా బాగున్నాను, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వావ్, క్యూట్ స్మైల్, మీ స్మైల్ చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. మరి రోజు మీ ఇంటి వంట చూస్తూ ఉంటారా? రెగ్యులర్ గా చూస్తాను. రెగ్యులర్ గా, అందుకోసం ఈ రోజు వంటలు చేసి చూపించడానికి వచ్చేసారు. అవును. మరి ఈ రోజు ఫస్ట్ ఐటమ్, ఫస్ట్ వంట మనందరి కోసం ఏం చేయాలనుకుంటున్నారు? అరటి పువ్వు కొబ్బరి కూర. ఈ మధ్య కాలంలో అసలు ఇలాంటి వెరైటీ టేస్టీ డిష్ నేను చూడలేదు. మరి స్టార్ట్ చేయాలి అంటే దీనికి కావాల్సిన పదార్థాలు తెలియాలి కదా, చెప్పేస్తారా? అరటి పువ్వు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, మెంతులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పల్లీలు, పచ్చిమిర్చి, బెల్లం, పచ్చి కొబ్బరి తురుము, చింతపండు, నూనె, ఉప్పు, పసుపు. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగానే ఉన్నాయి. దీనికి ఇంకా ఏమైనా ముందు ప్రిపేర్ చేసుకోవాల్సి ఉన్నాయా? అరటి పువ్వు వచ్చేసి ఫస్ట్ ఇలా ఉంటుంది. దీన్ని మనం ఇది తీస్తే లోపల ఇలా ఉంటుంది. ఓకే, ఇవి ఫస్ట్ అరటి పువ్వు అయితే ఇలా ఉంటుంది. ఒక లేయర్ తీస్తే మనకి లేయర్స్గా పువ్వులు వస్తాయి కదా, ఇంకా చిన్న పువ్వుల. ఇవి వచ్చేసి ఇలా అవి విడిగా తీసుకుని మనం వీటిలో కొంత వేస్టేజ్ ఉంటుంది. సో ఇక్కడ ఉన్నాయి కదా, అవి విడిగా తీసి పెట్టుకున్నాము. ఇందులో వేస్టేజ్ ఏంటి? ఇది వేస్ట్ చేస్తాం. సో లోపల పుప్పొడి రేణువులు అవి ఉంటాయి కదా, వాటిని తీసేయాలి. ఇది రెండు వేస్టేజ్. ఇలాంటిది కూడా తీసేసి ఏం చేయాలి తర్వాత? అలా తీసి పెట్టుకుని వీటిని చిన్నగా కట్ చేసుకుంటాం. ఓకే, సో మనం ఎలా అయితే వెజిటబుల్స్ చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటామో, ఈ పువ్వుని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకున్నాము. ఓకే, ఇందులో ఏం వేయాలండి? ఫస్ట్ ముందు మనం దీనికి ఆయిల్ అవసరం లేదు, మెంతులు వేయించాం. సో మెంతులు ఏంటండి? మెంతులతో అరటిపువ్వు ఉడికే వరకు మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది కదా మెంతులు. దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి. యాడ్ చేద్దామా? హాఫ్ గ్లాస్ క్వాంటిటీగా ఏమైనా? అంటే దీనికి ఎక్కువ వాటర్ అవసరం లేదు, అట్లానే ఆయిల్ కూడా ఎక్కువగా అవసరం లేదు, పోపుకి వేస్తూ ఉంటాయి. ఓకే, అది కొంచెం అలా పొంగుతూ ఉండగా ఏం కావాలి? దాంట్లో కొంచెంగా పసుపు, సో కొద్దిగా పసుపు వేసామా, తర్వాత ఉప్పు. ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న అరటి పువ్వును కలుపుతాం. ఓకే, సో ఈ వంట కొంచెం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, కష్టంగా ఉంటుందా ఈజీగా ఉంటుందా? చాలా ఈజీగా ఉంటుంది, టైం కూడా పెద్దగా తీసుకోదు. అరటి పువ్వు చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది, సో టైం కూడా పెద్దగా ఎక్కువ టైం పట్టదు, ఈజీగా వండేయచ్చు. అవును, ఓన్లీ మనం కట్ చేసి పెట్టుకునేది లేటర్. ఇంట్లో కొంచెం వాటర్ యాడ్ చేయాలి. ఓకే, అరటిపు వేసిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. మీరు ఎక్కడ నేర్చుకున్నారు అసలు? నేను మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను. మీ అత్తగారు వంట ఇది? సో అమ్మ ఇంట్లో ఎక్కువ వండరా? అమ్మ వాళ్ళ ఇంట్లో అంటే నాకు వండేటువంటి అవకాశం లేకుండానే మ్యారేజ్ అయిపోయింది. సో అమ్మ వాళ్ళ ఇంట్లో అన్ని సుఖాలే, ఏం పనులు చేయాల్సిన బాధ్యత. అత్త వాళ్ళ ఇంట్లో కూడా అన్ని సుఖాలే. ఈ మధ్య అందరు అమ్మాయిలు అదృష్టవంతురాలే. మరి మీ వారు? మా వారు బాగుంటారు. అంటే మాది వచ్చేసి అమితాబ్ బచ్చన్, జయమాధురి పేరు. సో హైట్ చాలా హైట్. ఎంత? 6 feet? మీరు కొంచెం తక్కువసరికి మీకు ఆ ఫీలింగ్ వచ్చిందేమో మా ఆయన అమితాబ్ బచ్చన్ అని. మరి పెళ్ళప్పుడు ఎలా, ఓకేనా? అంత హైట్ మీకు కొంచెం షార్ట్ అని ఫీల్ అయ్యారా? అలా ఏం ఫీల్ అవ్వలేదు. లవ్ మ్యారేజ్ ఏంటి? లవ్ మ్యారేజ్ కాదు, మ్యారేజ్ అయ్యాక లవ్. ఓకే, మ్యారేజ్ అయ్యాక లవ్. టైటిల్ బాగుంది, ఎవరైనా వింటే కాపీ కొట్టేయచ్చు టైటిల్. ఎంతమంది పిల్లలు? నాకు 2 బాబులండి. బాబులే? ఇక్కడ కూడా అదృష్టమే, వచ్చేది ఎంత, వెళ్ళేది ఏం లేదు. ఇవాళ రేపు బాబులకే ఎక్కువ వెళ్తుంది. ఎందుకు? చదువుగా? అవును. ఓకే, మరి ఇదేంటి, ఏం చేద్దామండి? దీని మీద కొంచెం మూత పెడితే గమ్మన మగ్గుతుంది. ఏ ఊరండి మీది? మాది ఈస్ట్ గోదావరి దగ్గర, అమలాపురం దగ్గర పేరూరు. ఓ, గమ్మన మగ్గుతుంది అంటే. ఇక్కడికి వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది? హైదరాబాద్కి వచ్చి 5 years అవుతుందండి. 5 years. మ్యారేజ్ అయ్యి? మ్యారేజ్ అయ్యి 13 years. ఓ, అప్పుడు అక్కడే ఉండేవాళ్ళ? మ్యారేజ్ అని కొత్త అక్కడే ఉండేవాళ్ళు. ఉడికిందేమో చూద్దామా అండి? చూద్దామండి. ఉడికిందా? ఉడికింది.
సో అరటి పువ్వు ఉడికిపోయింది, తర్వాత ఏం వేయాలండి అందులో? దీంట్లో చింతపండు ఆల్రెడీ గుజ్జు చేసి పెట్టుకున్నాం కదా, ఓన్లీ నానబెట్టి గుజ్జు తీయడమేనా? అంటే నీళ్ళు ఉడుకుతుండగా ఒకసారి ఉడకబెట్టేస్తే ఇది మనకి గమ్మన్ ఫినిష్ అయిపోతుంది. ఓకే, ఉడుకుతున్న నీళ్ళల్లో వేసి చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం. ఒక 2 స్పూన్స్ వేసి ఓన్లీ పుల్లదనం కోసం బాగా కలిపి ఒక 2 స్పూన్ల గుజ్జు వేసాము. ఇది అరటి పువ్వుకి క్వాంటిటీని బట్టి వేస్తామా? అంతే, మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి వేస్తాం. ఓకే, తర్వాత ఏం వేయాలి? ఉప్పు. ఇప్పుడు దీనికి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తాం. ఇందాక కొద్దిగా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. ఉప్పు వేసాం కదా, బాగా కలుపుకొని. హాసిని, మీ యాంకరింగ్ అయితే చాలా బాగుంటుంది. అవునా? మీరు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు. అండ్ ఈ వంట నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది, ఎప్పుడు నేను చూడలేదు. ఇది డిఫరెంట్ డిష్ కదా, అందుకే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. దీంట్లో కొంచెం టేస్ట్కి అంటే మొత్తం బ్యాలెన్స్ అయిపోవడానికి కొంచెం బెల్లం. ఓకే, ఇందాక మెంతులు వేసాము, కొద్దిగా చేదు ఉంటుంది. ఇప్పుడేమో పులుపు వేసాము, చింతపండు. అరటి పువ్వు అసలు ఏ టేస్ట్ ఉంటుంది? అరటి పువ్వు వగరగా ఉంటుంది, అందుకే హెల్త్కి చాలా మంచిది. ఓకే, సో అన్ని టేస్ట్లు ఉన్నాయండి, అందుకోసం బెల్లం కూడా యాడ్ చేసాము. ఇప్పుడు తీయగా కూడా ఉంటుంది. సో తర్వాత ఇందులో ఇంకేం వేయాలి? అయ్యింది, కొంచెం అలా పాకం వస్తుంది కదా, అంటే వాటర్ కొంచెం ఇంకిపోయే వరకు, ఎగిరిపోయే వరకు వెయిట్ చేద్దాం. ఈలోగా మనం పోపుకి రెడీ పెట్టుకుందాం. పోపు వేయాలా? సో అయితే ఫస్ట్ స్టవ్ వెలిగిద్దాము. సో బాండి పెట్టాము, కొంచెం వేడైనట్టుంది కదా. సో అది అక్కడ ఉడుకుతూ ఉండగానే మనం ఇక్కడ బాండి మీద పోపు పెట్టేసుకోవచ్చు. ఫస్ట్ పల్లీలు ఫ్రై చేద్దాం. మీ పిల్లలు బాగా తింటారా ఈ వంట? తింటారు. ఓకే, సో అది ఎంతవరకు వచ్చింది? ఇది నీళ్లు ఎగిరిపోయింది కాబట్టి ఆఫ్ చేసేద్దాం. కలర్ వస్తున్నాయా? సరిపోతుందా? శనగపప్పు, మినపప్పు. సో అంటే ఇప్పుడు తాలింపు దినుసులు వేస్తాం. అవును. ఆవాలు కూడా. ఆవాలు కొంచెం చాలా. ఎండుమిర్చి ఇప్పుడు వేద్దామా? కొంచెం ఇది బ్రౌన్ అయ్యాక సరిపోతుందా ఎండుమిర్చి? చాలు. అరటి పువ్వు, కొబ్బరి అన్నాం కదా, మరి కొబ్బరి ఎప్పుడు యాడ్ చేస్తాము? ఫైనల్గా కొబ్బరి వేస్తాం. ఓకే, ఇంకా ఇంకొంచెం టైం పడుతుంది. ఇది ఫ్రై అయిపోతే యాడ్ చేసాడు మొత్తం. ఇప్పుడు కరివేపాకు. సో కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. పచ్చిమిర్చి కూడా ఇప్పుడు వేద్దామా? ఫస్ట్ ఏది వేద్దాం? ఫస్ట్ పచ్చిమిర్చి వేద్దాం. ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా 2. కరివేపాకు వేద్దామా? కొబ్బరి వేద్దాం. ఇందులోనేనా? దీంట్లోనే. స్పూన్ కావాలా? ఇదిగోండి. సో కొబ్బరి వేసిన తర్వాత కొబ్బరి వేసాక కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇది పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి? పచ్చి కొబ్బరి తురుము. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు పోపుని దీంట్లో వేసేద్దాం. సో పోపు అందులో కలిపేసుకున్నాం. ఇది బాగా కలిపేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమేనా? అంతే, అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లో తీసుకో. సర్వింగ్ ప్లేట్ని బాగా డెకరేట్ చేశారు, డెకరేషన్ బాగుందండి. ఓకే, థ్యాంక్ యూ. సో బౌల్లోకి తీసుకుందామా? తీసుకుందాం. తీసుకోండి. సో ఇందాక పువ్వు చూసినప్పుడు ఏంటో అనుకున్నాను, బట్ చూడడానికి చాలా బాగుంది. చూడడానికి కూడా ఎప్పుడెప్పుడు తిందామా? రైస్తోనే కదా తింటాం? మీకు రైస్తో తింటాం. చపాతీకి బాగుంటుందా? చపాతీ కూడా పర్వాలేదు, బట్ రైస్ అయితే రైస్తోనే చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ చూసి చెప్పండి. ఎక్సలెంట్గా ఉందండి, అదిరిపోయిందండి. అరటి పువ్వు కొబ్బరి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇప్పుడు మరొకసారి చూద్దాం. అరటి పువ్వు కొబ్బరి కూర తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: అరటి పువ్వు, కొబ్బరి తురుము, బెల్లం, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, చింతపండు గుజ్జు, మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి, ఉప్పు, పసుపు, ఆయిల్, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి తురుము. అరటి పువ్వు కొబ్బరి కూర తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి మెంతులు వేసి వేయించుకోవాలి. అవి దోరగా వేగాక నీళ్లు పోసుకోవాలి. అది ఉడుకుతూ ఉండగానే కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, తురిమి పెట్టుకున్న అరటి పువ్వు, మరికొన్ని నీళ్లు పోసి ఉడికించాలి. అది బాగా ఉడికాక
కొద్దిగా చింతపండు గుజ్జు, సరిపడా ఉప్పు, కొంచెం బెల్లం వేసి ఉడికించాలి. అది ఉడుకుతూ ఉండగానే మరొక స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవగానే పల్లీలు, శనగపప్పు, మినపప్పు, కొద్దిగా ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించి ఉడుకుతున్న అరటి కూరలో వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన విలక్షణ వంట అరటి పువ్వు కొబ్బరి కూర రెడీ. మరి నెక్స్ట్ వంట ఏం చేస్తున్నారు? త్రివేణి సాంబార్. త్రివేణి సాంబార్ అని ఎందుకన్నారు అసలు? మామూలుగా మనం రొటీన్గా ఏంటంటే సాంబార్ అనేటప్పటికి కందిపప్పు ఒక గ్లాస్ కానీ లేకపోతే 1.5 గ్లాస్ కానీ మనకి కావాల్సిన దాన్ని బట్టి తీసుకుంటాం. దీనికి అలా అవసరం లేదు, పప్పు అవసరమే లేదు. అయితే ఇప్పుడే చెప్పొద్దు సీక్రెట్స్ అన్ని. పప్పు అవసరం లేకుండా సాంబార్ అంట. మరి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, ఎలా ఉంటుందో, టేస్ట్ ఎలా ఉండబోతుందో చూద్దాము. మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ముల్లంగి, ఆనపకాయ ముక్కలు, క్యారెట్, ములక్కాడ ముక్కలు, టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు, కొబ్బరి, బెల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, సాంబార్ పొడి, ఆవాలు, ఎండుమిర్చి పౌడర్, చింతపండు రసం, నూనె, కరివేపాకు, పెసర, కంది, శనగపప్పుల పొడి, కొత్తిమీర. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుందాం. ఓకే. అవును, ఇందాక ఇంగ్రీడియంట్స్ చెప్పేటప్పుడు ఏదో 3 పొడులు కలిసి అని చెప్పారు కదా, అసలు ఏంటి ఆ పొడులు? ఇదేనాది? ఇది వచ్చేసి శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు మూడింటిని బాగా ఫ్రై చేస్తాం. ఆయిల్ వేయని అవసరం లేదు, బాగా ఎర్రగా వేగే వరకు వేయించి దాన్ని మిక్సీ పట్టేస్తాం, పౌడర్ చేస్తాం. ఓకే, ఆ 3 కలిపి బాగా ఫ్రై చేసుకుని పొడి చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఏం వేద్దాం? ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి, కొద్దిగా ఆయిల్ కావాలా? ఆవాలు. సో ఆయిల్ వేసాక ఆవాలా? అంటే ముందు పోపు పెట్టేస్తున్నారా? అంటే జీలకర్ర మనకి మంచిది కదా చాలా. అంటే ఇదన్నీ ఈ కూరలన్నీ ఉడుకుతూ ఉంటే జీలకర్ర ఉడికితే ఫ్లేవర్ బాగుంటుంది, హెల్త్కి మంచిది. సో ఫస్ట్ ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు వేసాము. మీరు హెల్త్ వైజ్ గురించి బాగా ఆలోచించి వంటలు చేస్తున్నారు కదా? అవును. సో ఇప్పుడు జీలకర్ర. అదేనా మీ హెల్త్ రహస్యం, అలాగే మీ బ్యూటీ రహస్యం? అంతే. కొంచెం ఎండుమిరపకాయలు. తర్వాత ఇది వేగిపోయింది కదా, కొంచెం నీళ్ళు పోతాం. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు, పసుపు వేద్దాం. పసుపు కూడా. ఉప్పు పసుపు వేసాము. తర్వాత వీటిలో ఈ కూర ముక్కలన్నీ ఒక్కొక్కటి. ములక్కాయ, ఆనపకాయ ముక్కలు. నేను వస్తాను. ఇవి ఆనపకాయ ముక్కలు. క్యారెట్. సో వెజిటబుల్స్ అన్నీ వేస్తున్నాము. తర్వాత ముల్లంగి. ముల్లంగి ముక్కలు కూడా ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇది కొంచెం సేపు ఉడకనిద్దాం ఇలాగా. ఘాటు చాలా బాగా వస్తుంది కదా తాలింపు వల్ల. అవును. ఓకే, తర్వాత ఏం వేయాలి ఇందులో? దీంట్లో టమాటాలు వేసేద్దాం. టమాటో ముక్కలు వేసాము. తర్వాత మిరపకాయలు కూడా వేసేద్దాం. సో పచ్చిమిరపకాయలు ఒక 3-4. అంతే. ఇంకేం వేయాలి? దీంట్లో కొంచెం నీళ్ళు యాడ్ చేద్దాం మళ్ళీ. సరిపోతుందా వాటర్? సరిపోతుంది. ఇప్పుడు దాన్ని మూత పెట్టేసి ఒక విజిల్ రానిద్దాం. ఓకే. దీంట్లో ఆయిల్ వేద్దాం. ఉమ్మగారు, మీ స్పెషల్స్ మాత్రం డిఫరెంట్గా చాలా కొత్తగా ఉన్నాయండి. ఇంకా చాలా ఆపేద్దామా? ఆపేచ్చు. ఇది నూనె వేడెక్కింది కదా, ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. సో ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా రౌండ్గా కట్ చేశారు. ఇది ఈ సాంబార్కి ఇలాగే కట్ చేసుకోవాలా? సాధారణంగా సాంబార్ అంటే ఇలాగే కట్ చేస్తాం. సో కొంతమంది ఆనియన్ వేసేస్తారు కదా, వేస్తారు. అవి చిన్నవైతే బాగుంటుంది. సో ఇలా రౌండ్గా కట్ చేసుకుని మన త్రివేణి సాంబార్లో మాత్రం స్పెషల్గా ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం విడిగా. ఇప్పుడు ఆనియన్ మాడిపోకుండా ఉండాలంటే కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేస్తే మాడిపోదు. సో ఆయిల్లో మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి మాడిపోకుండా ఉండడానికి కొద్దిగా ఉప్పు వేసేసాము. ఇంకేం చేయాలి? ఇది దీంట్లో కొంచెం ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేద్దాం. గమ్మున బాయిల్ అవుతుంది. ఓకే.
కొద్దిగా. ఇప్పుడు దాని మీద మూత పెడదాం. మూత పెడదామా? తిప్పాలా? బంద్ చేసేద్దాం. ఆఫ్ చేసేద్దామా? సో కొద్దిగా వాటర్ వేసాం కదా, బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలి? సో అన్ని వెజిటబుల్స్ కలిపాను కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఈ ఆనియన్ యాడ్ చేద్దాం. ఓకే, వేసేసాం కదా. తర్వాత ఇది కొంచెం హైలో పెట్టుకొని స్టవ్ వెలిగించిన దీంట్లో చింతపండు వేద్దాం. ఆల్రెడీ చింతపండు గుజ్జు పెట్టుకున్నాం కదా. సో ఒక 3 స్పూన్స్. తర్వాత ఉప్పు, తర్వాత కొంచెం లైట్గా ఎండు కారం యాడ్ చేద్దాం. ఇది చాలా కొంచెం, ఎందుకంటే ఆల్రెడీ మనం పోపులో ఎండుమిరపకాయలు వేసాం, పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి చాలా కొంచెం వేసుకోవచ్చు. ఓకే, ఆల్రెడీ ఇందాక వెజిటబుల్స్ పచ్చిమిర్చి చీలికలు కూడా వేసాము, అవి చాలా ఘాటు ఉంటాయి కదా. దీన్ని ఒకసారి కలుపుదాం. ఇప్పుడు కొంచెం బెల్లం కూడా వేద్దాం. సో సాంబార్లో బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటుందంట కదా. బ్యాలెన్స్ అవుతుంది, బాగుంటుంది. సో అన్ని రుచులు కలుస్తాయి. ఇది అంటే చాలా చాలా కొంచెం వేసుకోవాలి, కొద్దిగా. తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. ఈలోగా మనం అది ఉడుకుతూ ఉంటుంది, ఈలోగా మనం ఆ పౌడర్ రెడీ చేసి పెట్టి ఉన్నాం కదా, అది కొంచెం తీసుకుని పెసరపప్పు, శనగపప్పు, కందిపప్పు ఈ 3 పప్పులు బాగా ఫ్రై చేసుకుని పొడి చేసుకున్నాము. ఆ పౌడర్ ఇప్పుడు తీసుకుంటున్నాం. ఒక 3 or 4 స్పూన్స్ తీసుకుని దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి నేను వేస్తాను. ఇవ్వండి వాటర్, ఇక్కడ పెట్టండి. చూడండి వాటర్. సో ఈ పౌడర్ తీసుకుని వాటర్ యాడ్ చేసాము. అంటే పొడి విడిగా ఇందులో వేసేసుకుంటే అందుకని ముందే వేరే బౌల్లో కలుపుకోవాలి. వేసేద్దాం ఇందులో. ఇది దీంట్లో వేసేద్దాం. ఏం చేద్దాం? దీంట్లో ఇప్పుడు సాంబార్ పౌడర్ వేసుకుందాం కొంచెం. ఓకే, సాంబార్ పొడి వేసాం. ఇప్పుడు ఇది అయిపోయింది. ఫైనల్గా కొబ్బరి, కరివేపాకు, కొత్తిమీర. కొబ్బరి తురుము వేసాము, తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేస్తారా? కొత్తిమీర. హాసిని త్రివేణి సాంబార్ రెడీ అయిపోయిందా? ఓకే, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. గార్నిష్ చేస్తారా? కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. ఎంతో రుచికరమైన త్రివేణి సాంబార్ రెడీ. హాసిని టేస్ట్ చూస్తారా? తప్పకుండా. అదిరిపోయిందండి త్రివేణి సాంబార్, చాలా టేస్టీగా ఉంది ఉమ్మగారు. థ్యాంక్ యూ. చాలా టేస్టీగా ఉన్న ఈ త్రివేణి సాంబార్ మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోవాలి అంటే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇప్పుడు మరొకసారి చూసేద్దాం. త్రివేణి సాంబార్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఆనపకాయ ముక్కలు, ముల్లంగి ముక్కలు, మునక్కాడ ముక్కలు, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి తురుము, సాంబార్ పొడి, బెల్లం, ఉప్పు, జీలకర్ర, ఆవాలు, పసుపు, కారం, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, చింతపండు రసం, టమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఆయిల్, పెసర, కంది, శనగపప్పు పౌడర్. త్రివేణి సాంబార్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవగానే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. అవి చిటపట వేగాక ఉప్పు, పసుపు, మునక్కాడ ముక్కలు, ఆనపకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ముల్లంగి ముక్కలు వేసి కాసేపు ఉడికించాలి. అవి ఉడుకుతూ ఉండగానే టమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత వేరొక స్టవ్పై మరొక ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవగానే ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. అవి దోరగా వేగాక కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి మగ్గించాలి. అవి మగ్గాక పక్కన ఉడికించిన వెజిటబుల్లో చింతపండు గుజ్జు, ఉప్పు, ఎండుకారం కూడా వేసి బాగా కలిపి కొద్దిగా బెల్లం, మరికొన్ని నీళ్లు పోసి పెసర, శనగ, కందిపప్పుల పొడిలో కొన్ని నీళ్లు పోసి బాగా కలిపి మరుగుతున్న సాంబార్లో వేసి కలుపుకోవాలి.
సాంబార్ పొడి, పచ్చి కొబ్బరి పొడి, కరివేపాకు, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన త్రివేణి సాంబార్ రెడీ. సో ఈరోజు మా మీ ఇంటి వంట వ్యూవర్స్ అందరికీ 2 మంచి వంటలు పరిచయం చేసినందుకు జీ తెలుగు మీ ఇంటి వంట వారి నుంచి మీకు ఒక మంచి వండర్ఫుల్ శారీ గిఫ్ట్. సో వ్యూవర్స్ చూసారు కదండి, ఈరోజు మన మీ ఇంటి వంటలో ఉమా గారు చేసి చూపించిన 2 టేస్టీ వెరైటీ ట్రెడిషనల్ డిషెస్. ఈరోజు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ వంటకాల పోటీలో విజేత వరంగల్ జిల్లా మహబూబాబాద్లో ఉంటున్న ఈ రమణ గారు మీరు రాసి పంపిన కొరియాండర్ ఫ్రాన్స్ ఫ్రై అనే వంటకం బహుమతికి ఎంపికైంది. కంగ్రాచులేషన్స్. త్వరలోనే మీకు ట్రిప్లెక్స్ వారి విలువైన బహుమతి అందజేయబడుతుంది. రేపటి మీ ఇంటి వంటలో మరో 2 కొత్త రుచులతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ డే. దిస్ ఇస్ యువర్ హాసిని. బాయ్.